ఎస్ ఆనంద్ గారు, మీరు ఒక ధ్యాన విద్యార్థిగా మీరు పత్రిజీ గారు మీ స్కూల్కి వచ్చి మీకు ధ్యానం చెప్పారు. ఒక ధ్యాన విద్యార్థిగా ఎదిగి మీరు ఒక ధ్యాన విద్యార్థి మూమెంట్ని సృష్టించారు. చాలా అద్భుతమైన వర్క్. అంటే గురువు మీకు ఏమైతే గిఫ్ట్ ఇచ్చారో రిటర్న్ గిఫ్ట్ కింద మీరు ఇది ఇస్తున్నట్టే లెక్క అని చెప్పచ్చు. రిటర్న్ గిఫ్ట్ కాదు, గురువుకు మనం ఏమి ఇవ్వలేము యాక్చువల్గా. గురువు దక్షిణ కింద అనుకోవచ్చు. అంటే దక్షిణ కూడా కాదు, బాధ్యత. గురు దక్షిణ అంటే ఆల్వేస్ గురువు ఏమని కోరుకుంటాడంటే, గురువు వీడు నాకన్నా బాగా ఎదగాలని కోరుకుంటాడు. ఎస్, ఆయనకన్నా ఎదగడం అనేది ఈ జన్మకు అవుతుందో లేదు తెలియదు. అది అదొక ప్రాసెస్. అది ఇప్పుడు ఆయన పెట్టినంత ఎఫర్ట్స్ అది చిన్న విషయం కాదు. ఒక మనిషి ఒక జీవిత కాలంలో 10 జన్మలలో చేయాల్సిన పనిని ఒకటే జన్మలో చేశాడు పత్రి సార్. 4-5 ఊర్లు తిరిగితేనే నా బాడీ అయిపోతుంది నా పని. ఆయనలా తిరిగితే నేను నా డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఆయన అంత చేయలేకపోయినా ఎంత చేయగలమో అంత బెస్ట్ మనం చేస్తాం. ఇది గురువుకు రిటర్న్ గిఫ్ట్ కాదు, గిఫ్ట్ కూడా కాదు, నా బాధ్యత. ఇప్పుడు నేను ఇది నేర్చుకున్న ధ్యానం, ఆ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం వల్లే ఇంత జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నాం. కరెక్ట్. ఇప్పుడు బాడీ మైండ్ సోల్ అని ఒక ఎపిసోడ్ చేస్తున్నాం మనం. అవును. బిఎంఎస్ ఎలా చెప్పగలుగుతున్నాం అదంతా అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల. కరెక్ట్. పత్రి సార్తో ఆయన మనకు నేర్పించాడు, మనకు నేర్పించింది మనం చెప్తున్నాం. కరెక్ట్. ఆయన దగ్గరనే నేను నేర్చుకోకపోతే, ఆయనే నాకు నేర్పించకపోయిందంటే నా దగ్గర ఈ జ్ఞానం లేదు కదా. ఆ జ్ఞానం ఉంది కాబట్టి దాని తగ్గట్టు జీవిస్తున్నాం. ఓకే, అందుకే ఆనందంగా ఉన్నాం. అదే జ్ఞానం లేకపోయింటే ఎంత అజ్ఞానంలో జీవించే వాళ్ళము. ఎన్ని అజ్ఞానమైనటువంటి జీవితాలు ఉన్నాయో భూమి మీద. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉండడానికి ఆయన కారణమయ్యాడు. అలానే మన తర్వాత జనరేషన్స్ వాళ్ళు అద్భుతంగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ఎదగాలి. వాళ్ళు నాట్ ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఈ మేధస్సుకు సంబంధించిన విద్య మాత్రమే కాదు, హౌ టు బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో చెప్పనలే కాదు. ఎంత అడిక్షన్ ఉంది, సెల్ ఫోన్ అడిక్షన్, డ్రగ్స్ అడిక్షన్, సిగరెట్ అడిక్షన్, మందు అడిక్షన్, షాపింగ్ అడిక్షన్, తిండి అడిక్షన్, రకరకాల అడిక్షన్స్లో కొట్టుకుపోతుంది. ఈ అడిక్షన్స్ అన్నిటి నుంచి బయటకు రావాలి అంటే ధ్యానమే ఏకైక మార్గం, వేరే మార్గం లేదు. ఓకే, నీకు ఎటువంటి లోటు ఉన్నా, కొరత ఉన్నా, వెలితి ఉన్నా వాటన్నింటినీ పూడ్చేది ధ్యానం ఒకటే. ఓకే, ప్రేమ అనేది ఎవడో బయట ఇచ్చేది కాదు, నీకు నువ్వు ఇచ్చుకోవాలి ప్రేమ. ఇవన్నీ ధ్యానం ద్వారానే వస్తాయి తప్ప వేరే ఆల్టర్నేట్ వే లేదు దీనికి. సో అల్టిమేట్గా ఏదైతే ఒక విద్యార్థికి కావాలో, యువతకు కావాలో దాన్ని మనం ఇవ్వబోతున్నాం. సో సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇది. పత్రి సార్ అది ఇచ్చారు కాబట్టి మనం ఇంత ఆనందంగా ఉన్నాం. కాబట్టి మన బాధ్యత ఏంటి, మన తర్వాత వాళ్ళకి ఇది అందించాలి. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఎప్పుడైతే మనం నేర్చుకున్నది ఇతరులకు పంచుతామో, మన తర్వాత వాళ్ళకు పంచుతామో, మన లైఫ్లోకి ఏది రావాలో, మనకు ఏది కావాలో అది పైన వాళ్ళు మనకి ఇస్తారు. ఇది యూనివర్సల్ లా. ఇది మనమేమో మన దగ్గర ఉన్నది పంచం, మన తర్వాత వాళ్ళకి ఇవ్వం, కానీ పైది మాత్రం మనకు కావాలంటాం. ఇక్కడ ఖాళీ అయితే కదా ఆ ఖాళీలోకి ఇది వచ్చేది. కరెక్ట్. ఓకే, ప్రస్తుతం ఆ పని చేయబోతున్నాం.